హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నర్షిని, పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసింవారి అబ్బాయిని. ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు తారీఖు 10వ తారీఖు శుక్రవారం, ఏప్రిల్ నెల 2026. ఈరోజైతే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి దగ్గరగా 70,000 బస్తాలు అయితే ఒక 200-300 అటు ఇటుగా రావడం జరిగింది. 70,000కి లోపేనండి, 70,000 పైన అయితే కాదు. కానీ గత నెల రోజులకి ఈ వారంలో జరుగుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. సోమవారం మంగళవారానికి, బుధ గురు శుక్రవారానికి. సోమవారం మంగళవారం దగ్గరగా ఒక రోజు 1,20,000, ఒక రోజు 1,00,000 ఆ విధంగా జరిగింది. బుధవారం గురువారం ఒక విధంగా, ఈరోజు ఒక విధంగా. ఏదైనా చూసుకుంటే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి కాయలు రావడం తగ్గిందనేసి అయితే మనకు అర్థమవుతుంది 3 రోజుల నుంచి. ముందు కూడా ఇదే విధంగా తగ్గడం జరుగుతుంది. ఈరోజు 70 వచ్చినాయి కాబట్టి రేపు శనివారం ఆదివారం సెలవు కాబట్టి మళ్ళీ సోమవారం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఉంటుంది. ఆ రోజు కొద్దిగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దగ్గరగా 90,000 నుంచి 1,00,000 బస్తాల వరకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత మంగళవారం మళ్ళీ ఆ తర్వాత వారం యథావిధిగా తగ్గడం అయితే జరుగుతుంది, బస్తాలు రావడం. మరి బస్తాలు రావడం తగ్గుతుంది, క్వాలిటీ మిర్చి తగ్గుతుంది. మరి స్టాకిస్టులు ఎక్స్పోర్ట్దారులు అయితే ఎగబడుతున్నారు. మరి మిర్చి రేటు పెరిగిందా లేకపోతే స్టడీగా ఉందా, అలాగే కొనసాగుతుందా? మీరు మన నిన్నటి వీడియో చూశారు, చూడకపోతే చూడండి. నిన్నటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయి. నిన్న మనం థంబ్నెయిల్ పెట్టాము, కొన్ని రకాలకు మిర్చికి డిమాండ్ అని. ఈరోజు అదే డిమాండ్ కొనసాగింపుగా మామూలుగా లేవు, మిర్చి రేట్లు పెరిగాయని చెప్పుకోవచ్చు. క్వాలిటీ గల కాయలకి ఎక్స్పోర్టుదారులు స్టాకిస్టులు ఎక్కువగా పోటీ పడి కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. అయితే గత 15 రోజులకి భిన్నంగా ఈ 2 రోజుల నుంచి అయితే రేటు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇదే రేటు ఇదే విధంగా పెరుగుతుందా ఏమైనా తగ్గుతుందా అని కనుక మనం చూసుకుంటే రేపటి వీడియోలో మీకు ఇంకా వివరంగా చాలా క్లుప్తంగా అర్థమయ్యేటట్టు సూక్ష్మంగా రేపటి వీడియోలో శనివారం అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు కనుక మనం మిర్చి రేట్లు కనుక చూసుకుంటే మీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయొద్దు. మిర్చి రేట్లు చాలా బాగున్నాయి. మీరు స్కిప్ చేశారు అంటే ఈ రేట్లు మిస్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు కళ్ళాల్లో అమ్ముకోవాలన్నా కానీ యార్డ్లో ఏం జరుగుతుందో తెలిస్తేనే మీరు కళ్ళాల్లో ఒక విధంగా అమ్ముకోవడం జరుగుతుంది. యార్డ్లో ఏం జరుగుతుందో తెలియకుండా మీరు కళ్ళాల్లో అమ్ముకోవాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి మీకు యార్డ్లో మిర్చి మార్కెట్కి ఏ విధంగా ఉంది, ఏ రకానికి ఏ రేట్లు పడుతున్నాయో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు పూర్తిగా చూడండి. మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా మనం ఇచ్చే రేట్లు తెలుసుకుందాం. ముందుగా 341 మనం కనుక 341 కనుక చూసుకుంటే ఇది లీస్ట్ రేటు 15,000 నుంచి హైయెస్ట్ రేటు 21,500. టాప్ క్వాలిటీ అయితే 21,500. జనరల్గా కనుక చూసుకుంటే 20,000, 20,500, 21,000 కాడ మధ్యలో నడుస్తుంది. టాప్ క్వాలిటీ 21,500. మామూలుగా పాలాలు, మెతకలు, చల్లదనాలు ఈ కనుక చూసుకుంటే 16,000, 17,000, 18,000 క్వాలిటీని బట్టి అయితే మిర్చి మార్కెట్ అయితే ఉంటుంది. ఇది దేశవాళీ క్వాలిటీ 21,500 341 అనేది. మరి భద్రాచలం సైడ్ కాయలు కనుక చూసుకుంటే 1,000 రూపాయలు తక్కువ, అంటే 20,500 రూపాయలు భద్రాచలం క్వాలిటీ అయితే నడుస్తుంది. మరి నెంబర్ 5 కనుక చూసుకుంటే నెంబర్ 5కి 341కి 1,000 రూపాయలు అయితే గ్యాప్ ఉందని చెప్పుకోవచ్చు. 341 మీద నెంబర్ 5 1,000 రూపాయలు తక్కువైతే నడుస్తుంది. ఇది కనుక చూసుకుంటే లీస్ట్ రేటు 15,000 నుంచి హైయెస్ట్ రేటు 20,500. ఇది టాప్ రేట్ నడుస్తుంది నెంబర్ 5. మరి తర్వాత మనం 273 కుబేరా కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి ఇది 16,000, 17,000 నుంచి 23,500 రూపాయలు. 273 కావచ్చు, కుబేరా కావచ్చు. టాప్ రేటు, టాప్ క్వాలిటీ. ఇంకా హెవీ క్వాలిటీ 23,500. జనరల్ మార్కెట్ కనుక చూసుకుంటే 22,000 కానీ 23,000 మధ్యలో నడుస్తుంది. ఇంకా చల్లదనాలు, మెతకలు, ఆధార్ లేని, గ్రేడింగ్ సరిగ్గా లేని కాయలు కనుకైతే 18,000, 19,000, 20,000 ఆ రేంజ్లో ఉంది అని చెప్పుకోవచ్చు. మరి తర్వాత మనం బంగారం కనుక చూసుకుంటే బంగారం 15,000 నుంచి 21,000 టాప్ రేట్ బంగారం. అంతకుముందు బంగారం 19,000, 19,500 కుట్టిమిట ఆడింది ఒక 10 రోజులు. కానీ గత 3-4 రోజుల నుంచి కూడా బంగారం రేటు కూడా పెరిగింది. ఇది 15,000 నుంచి టాప్ రేట్ 21,000. బంగారమే కాదు, బుల్లెట్ కూడా అదే రేటు నడుస్తుంది. బంగారం, బుల్లెట్ ఒకే రేటు నడుస్తుంది, 15,000 నుంచి 21,000. మార్కెట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి క్వాలిటీ కాయలు రావడం తగ్గింది. క్వాలిటీ అంటే
ఏసీ ప్యాకింగ్ కావచ్చు, గ్రేడింగ్ కావచ్చు, తొడెం కట్టు కావచ్చు, రంగు కావచ్చు, చల్లదనం మెతకలు లేకుండా ఫుల్ ఏసీ ప్యాకింగ్ క్వాలిటీ గల కాయలకే ఎక్స్పోర్ట్దారులు, స్టాకిస్టులు ఎక్కువగా పోటీ పడటం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ పోటీ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు భవిష్యత్తులో అంటే ఈ 15 రోజుల్లో మీరు మిరపకాయలు తీసుకొచ్చుకోవాలి అనుకుంటే క్వాలిటీ కాయలు తెచ్చుకోండి, టాప్ రేట్ పొందండి. క్వాలిటీ కనుక లేకుండా వచ్చారు అంటే మీకు చాలా చాలా తీవ్ర ఇబ్బందులు పడతారు. వ్యాపారస్తులు మీ ముక్కు పిండి, చెవులు పిండి రేటు కోసి అడుగుతారు. ఆ విషయం మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి మరొక్కసారి చెబుతున్నాం మన రైతు సోదరుల కోసం. మరి ఆ తర్వాత మనం తేజ రకం కనుక చూసుకుంటే తేజ రకం వచ్చేసరికి ఇది 14,000 నుంచి హైయెస్ట్ రేటు, టాప్ రేటు 19,600, 19,700, ఎక్కడన్నా ఒక చోట 20,000 టాప్ రేటు. మరి టెస్లా త్రిబుల్ కనుక చూసుకుంటే ఇది 15,000 నుంచి 20,000 హైయెస్ట్ రేట్ నడుస్తుంది. కానీ రైతులు ఆ 20,000 వ్యాపారస్తులు పెట్టినప్పుడు కొద్దిగా 2 అడుగులు వెనక్కేస్తున్నారు. 20,000 టాప్ రేట్ పెట్టారు, క్వాలిటీ బాగుంది, ఏసీ ప్యాకింగు అనేసి ఇంకొక రోజు చూద్దాం రేటు పెరుగుతుంది కదా అనేసి కొంతమంది రైతులు 21,000 చెబుతున్నారు. 21,000 చెప్పినా కానీ వ్యాపారస్తులు ఎందుకులే సోమవారం రేటు పెరిగిద్దేమో, రేపు శని ఆది యార్డుకి సెలవు కదా, క్వాలిటీ గల మిర్చి రావట్లేదు అనేసి ఒక 200-300 పెచ్చు పెట్టడం కూడా జరుగుతుంది. 200-300 పెచ్చు పెట్టడం జరుగుతుంది. కొంతమంది ఏసీలు అయితే పెట్టుకుంటున్నారు. 21,000 చెప్పిన అప్పుడు వ్యాపారస్తులు కుదిరితే 20,200, 20,300, 500 కొనుగోలు చేస్తున్నారు. రైతు కనుక తగ్గకపోతే సరే చూద్దాంలే అనేసరికి రైతు కూడా కొంతమంది ఏసీలో పెడుతున్నారు. ఇది కనుక చూసుకుంటే టెస్లా త్రిబుల్ టాప్ రేట్ లీస్ట్ రేట్ 15,000 నుంచి హైయెస్ట్ రేట్ 20,000, 20,100, 20,200, ఒక 100 అటు ఇటుగా తేజ అయితేనే టెస్లా త్రిబుల్ అయితేనే మంచి రేట్లు పడుతున్నాయి. తేజాలకైతే గిరాకీ వచ్చిందని చెప్పుకోవచ్చు. తేజాలకే కాదండి, అన్ని రకాల మిర్చికి నాణ్యత గల కాయలకి, అన్ని రకాల మిర్చికి నాణ్యత గల కాయలకి డిమాండ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. నేను మన తమ్ముళ్ళు చూశారు, కేవ్ క్యాక్ అని పెట్టాను. ఈరోజు ఇంకా మంచిగా మిర్చి రేట్లు అయితే ఉన్నాయి. ఈ రేట్లు ఇటు రైతులని ఇటు వ్యాపారస్తులని ఇద్దరిని కూడా కొంచెం ఆందోళనకు గురి చేస్తున్నాయి. మళ్ళీ రేపు సోమవారం ఏ విధంగా మార్కెట్ ఉండబోతుంది, ఎందుకంటే ఈరోజు శుక్రవారం, శని ఆది 2 రోజులు సెలవు, మళ్ళీ సోమవారం ఏ విధంగా మిర్చి మార్కెట్ ఉండబోతుంది అనేసి ఇటు వ్యాపారస్తుల్ని ఇటు రైతుల్ని ఆందోళనకరంగా చేస్తుంది. అంటే రేటు పెరిగిద్ది కాదు, ఎంత పెరిగిద్ది అనే ఉద్దేశం మీద. మనమైతే ఆదివారం మిర్చి యార్డుకి సెలవు, రేట్లు ఎలా తెలుసుకోవాలా ఏందని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆదివారం నడుకుడి మిర్చి మార్కెట్ ఉంటుంది. పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం నడుకుడి గ్రామంలో మిర్చి మార్కెట్ ఉంటుంది ఆదివారం. ఆ రోజు కూడా మనం రేట్లు చెబుతాము. మీరు ఖచ్చితంగా ఆ రోజు చూడండి. ఆ రోజు మనం లైవ్ ఇస్తాము. మీరు ఆ రోజు లైవ్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిం వారబ్బాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తర్వాత రోమీ 26, షార్కోన్ ఈ రకాలు కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి 13,000, 13,500 నుంచి మొదలయ్యి 18,500 కాసుకొని 18,800. షార్కోన్ కావచ్చు, రోమీ 26 కావచ్చు, ఆర్మర్ కావచ్చు, ఈ 3 రకాలు కూడా ఒక 100, 200 అటు ఇటుగా 13,000, 13,500 కాసుకొని 18,500 నుంచి 18,800 మధ్యలో. ఇది టాప్ క్వాలిటీ అయితేనే. మామూలు రేట్లు కనుక చూసుకుంటే 16,000, 17,000, 17,500 క్వాలిటీని బట్టి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది రైతులు చల్లదనాలు మెతకలు తీసుకొస్తారు, కొంతమంది ఫుల్ ఏసీ ఫుల్గా ఎండబెట్టి తొక్కుడికి రాకుండా నీళ్లు కొట్టుకొని కూడా తీసుకొస్తుంటారు. అలాంటి కాయలు కనుక చూసుకుంటే ఏ రకానికైనా సరే టాప్ క్వాలిటీకి వీటికి 3,000 నుంచి 3,500, 4,000 గ్యాప్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టాకిస్టులు, ఎక్స్పోర్ట్దారులు ఎక్కువగా పోటీ పడుతున్నారు టాప్ క్వాలిటీ కోసం. ఎందుకంటే ఇప్పుడు కాయలు రావట్లేదు, తగ్గుముఖం పట్టింది, ఎక్కడన్నా ఒక చోట వస్తున్నాయి. ఆ వస్తున్న కాయల కోసం స్టాకిస్టులు హెవీగా పోటీ పడుతున్నారు. దాని కారణంగా నిన్న బుధవారం కావచ్చు, గురువారం కావచ్చు, శుక్రవారం కావచ్చు ఈ మార్కెట్ పెరగడానికి ఒక కారణం. ఈ పెరిగిన మార్కెట్ని నిలబెట్టుకోవాలా వద్దా అనేది మన రైతుల చేతుల్లోనే ఉందండి. క్వాలిటీ కనుక బాగుంటే వ్యాపారస్తులు పోటీ పడి కొంటారు, క్వాలిటీ కనుక లేకపోతే వ్యాపారస్తులు పోటీ పడడం మనం తెలుసుకోవాలి. తర్వాత 275 కావచ్చు, మరి 345 కావచ్చు, టాప్ గన్ కావచ్చు, క్లాసిక్ కావచ్చు, ఈ రకాలు కనుక చూసుకుంటే ఈ రకాలు కొద్దిగా డిమాండ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. రోమీ 26, షార్కోన్, ఆర్మర్ కంటే కూడా ఈ 300-400 డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెర్చ్ వెరైటీలకి ఎప్పుడైతే డిమాండ్ వస్తుందో నాటు రకాలకి వాటిలో ఈ మిక్సింగ్గా పోతాయి కాబట్టి క్లాసిక్ కావచ్చు, 275 కావచ్చు, 345 కావచ్చు, టాప్ గన్ కావచ్చు, ఈ మిక్స్డ్ క్వాలిటీగా పోతాయి కాబట్టి ఈ కొద్దిగా డిమాండ్ వస్తుంది. ఇది కనుక చూసుకుంటే 15,000, 14,500, 15,000 లీస్ట్ రేటు, హైయెస్ట్ రేటు 19,000.
19,000, 19,100, 19,200, అది కూడా క్వాలిటీ గల కాయలకే. క్వాలిటీ లేకపోతే 18,000, 18,500 ఆ రేంజ్‌లోనే పోతాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలా రైతు సోదరులకి. నాకు చాలామంది రైతు సోదరులు ఫోన్ చేస్తున్నారు. అన్నా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్‌లో అడిగే రేట్లు ఇక్కడ మా కల్లాల్లో అడుగుతున్నారు. అమ్ముకోమంటారా? అంటే నేను ఖచ్చితంగా చెబుతున్నా. మీరు కల్లాల్లోనే అమ్ముకోండి. ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ డిమాండ్ వస్తున్నప్పుడు మళ్ళా రేపేమైనా రేటు పెరిగిద్దాం అనేసి ఇక్కడ కల్లాల్లోనే మన దగ్గరలోనే మన కాడనే యార్డ్ రేట్ పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు యార్డ్‌కొచ్చి అమ్ముకున్నారంటే 800, 900 దూరం భారం బట్టి, కమిషన్ బట్టి ఖర్చులుంటాయి కాబట్టి మీరు దాదాపుగా సాధ్యమైనంత వరకు మన కల్లాల్లోనే మన ఇంటి ముందే అమ్ముకునేటట్టు ప్రయత్నించండి. ప్రయత్నం చేయండి, అమ్మండి ఖచ్చితంగా. ఇక్కడొక చిన్న విషయం. మీరు మిరపకాయలు అమ్మే వ్యాపారస్తులకి ఇది మన రైతు సోదరుల కోసం నేను చెబుతున్నమాట. జాగ్రత్తగా ఉండండి. ఇది ఎప్పటికైనా మన జీవితంలో ఉపయోగపడే ఒక సందేశం లాంటిది. ఎవరికైనా సరే అప్పు ఇవ్వద్దు కాయలు. దయచేసి రైతు సోదరులారా, మీరు వ్యాపారస్తులకు అప్పు ఇవ్వద్దు. ఒక ₹100 తక్కువైనా సరే కల్లంలో డబ్బులు కట్టి లేదా అకౌంట్లో డబ్బులు వేసి ఖాతా అయిపోగానే నికరం తెలుసుకోగానే కల్లంలో డబ్బులను కొట్టాలా లేదా అకౌంట్లో డబ్బులు అన్న పడ్డ తర్వాతనే మీ మిరపకాయల్ని మీరు పూర్తిగా వ్యాపారస్తుడికి అప్పగించండి. దయచేసి 100, 200 పెచ్చు పెట్టారని ఈ పరిస్థితుల్లో ఈ రేటులో వ్యాపారస్తులకి అప్పు ఇవ్వరాదు అనేసి అయితే మన రైతు సోదరులకి నేను ఈ విషయం ముఖ్యంగా గట్టిగా చెబుతున్నా. నేను చెప్పిన మాట ఎంతవరకు సమంజసమో మన రైతు సోదరులు కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. నేను చెప్పిన మాటను మీరు ఎంతమంది ఒప్పుకుంటున్నారు అనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయాలి. ఎందుకంటే చాలామంది రైతు సోదరులు వీడియో అయితే చూస్తున్నారు కానీ కొంతమందే లైక్ చేస్తున్నారు, కొంతమందే కామెంట్ చేస్తున్నారు, కొంతమందే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కానీ వీడియో చూసిన ప్రతి రైతు సోదరుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన విలువైన సమాచారం మన రైతు సోదరుల కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి తర్వాత మనం కనుక బ్యాడీ రకాలు కనుక చూసుకుంటే ముందుగా 355 బ్యాడీ ఇది 17,000 నుంచి 16,500, 17,000 నుంచి 23,000 హైయెస్ట్ రేటు, టాప్ రేటు. అది టాప్ క్వాలిటీ అయితేనే. అదే జనరల్ మార్కెట్ కనుక చూసుకుంటే 21,000, 22,000, 22,500. మరి చల్లదనాలు మెతకలు కనుక అయితే 20,000, 19,000 కాసుకొని టాప్ రేట్ 23,000. మరి 5531 కనుక చూసుకుంటే ఇది ఒక ₹1,000 తక్కువ ఉంది 355 మీద. ఇది కనుక చూసుకుంటే 16,000, 16,500 నుంచి 22,000 టాప్ రేటు. అది క్వాలిటీ ఉన్న కాయలకే. క్వాలిటీ ఉన్న కాయలకి స్టాకిస్టు, ఎక్స్పోర్ట్దారులు పోటీ పడుతున్నారు. మరి 2043 ఇది కూడా బ్యాడీ రకమే. 3 కూడా సింజంటా కంపెనీయే. 355 కావచ్చు, 5531 కావచ్చు, 2043 కావచ్చు. అయితే 3 రకాల క్వాలిటీలకి సంబంధం లేదు. దేని క్వాలిటీ దాందే. మరి 2043 కనుక చూసుకుంటే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ 34,000 టాప్ రేట్, హైయెస్ట్ రేట్ నడుస్తుంది. లీస్ట్ రేట్ 27,000, 28,000. మరి గుంటూరు మిర్చి మార్కెటే 34,000 ఉంది అంటే మరి కర్ణాటక, బళ్ళారి, హుబ్లీ మార్కెట్ కనుక చూసుకుంటే ఏదైనా ఒక 4-5 పెచ్చు ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ స్పీడ్ ఉంటేనే, కర్ణాటక, హుబ్లీ మార్కెట్ స్పీడ్ ఉంటేనే మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో 2043కి డిమాండ్ వస్తుంది. అక్కడ డిమాండ్ లేకపోతే ఇక్కడ రాదు. ఏదైనా హుబ్లీ మార్కెట్కి మన గుంటూరు మిర్చి మార్కెట్కి 3 నుంచి 4,000, 5,000 ఏదైనా యావరేజ్గా 4,000 గ్యాప్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యాపారస్తులు ఏడ కొనుక్కొని పోయి ఆడ అమ్ముకుంటారు కాబట్టి ఆ తేడా అనేది చూపిస్తారు. ఎందుకంటే క్వాలిటీ కాయలకి డిమాండ్, క్వాలిటీ కాయలు అయితే ఇప్పుడు రావట్లా. మరి ఎల్లో మిర్చి కనుక చూసుకుంటే ఎల్లో మిర్చి ఎప్పట్లానే 23,000, 22,000, 24,000 ఆ క్వాలిటీని బట్టి మిర్చి మార్కెట్ అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి మనం డీడీ మార్కెట్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి 14,000, 14,500 నుంచి మొదలయ్యి టాప్ రేట్, హైయెస్ట్ రేట్, టాప్ క్వాలిటీ కనుక అయితే 20,500 ఇవే. దీంట్లో 18,000కి ఉంటాయి, 19,000కి ఉంటాయి, 20,000కి ఉంటాయి, 17,000కి కూడా ఉంటాయి. అంటే క్వాలిటీని బట్టి 20,500 అంటే తోప్ క్వాలిటీ, సుపీరియర్ క్వాలిటీ అయితేనే. మరి రీసెర్చ్ రకాలు, నాటు రకాలు కనుక చూసుకుంటే ఈ చెప్పబోయే ముందు ఇంకొక మాట చెప్పాలి మీకు. ఇంకా మనం 275, క్లాసిక్, 345, టాప్ గన్ ఈ 4 రకాలకి డిమాండ్ ఎందుకు వస్తుందంటే ఈ రీసెర్చ్ రకాలకి ఎప్పుడైతే మార్కెట్లో తక్కువ ఉండి వాంటింగ్ ఎక్కువ వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్దారులు, స్టాకిస్టులు ఎక్కువగా ఎగబడుతున్నప్పుడు, పోటీపడి కొంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ క్లాసిక్ కావచ్చు, 275 కావచ్చు, 345 కావచ్చు, టాప్ గన్ కావచ్చు, ఆర్మర్ కావచ్చు కొద్దిగా డిమాండ్ రావడానికి అవకాశం ఉంది. మరి ఈ రోజు కనుక ఈ రీసెర్చ్ రకాలంటే మనం ఎర్ర బంగారం చూసుకోవచ్చు, ఆది చూసుకోవచ్చు, ధనా చూసుకోవచ్చు, సూపర్ 10 ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే
మార్కెట్‌లో టాప్ రేట్, టాప్ క్వాలిటీ గనక చూసుకుంటే హైయెస్ట్ రేట్ 24,000, 24,100, 24,200. లీస్ట్ రేట్ గనక చూసుకుంటే 17,000, 16,000 నుంచి మొదలయ్యి 24,000, 24,100, 22,000. కొంతమంది రైతు సోదరులు 25,000 చెబుతున్నారు. ఈ ఎర్ర బంగారం ఇలాంటి కాయలు. ఈ కాయలు గనక చూసుకుంటే కాయలు పొడవుగుంటాయి, లావుగుంటాయి, వెడల్పుగుంటాయి. తొడేం గోల్డ్ కలర్‌లో ఉండి, మంచి రంగుండి, బద్ద టైప్‌లో ఉంటే వ్యాపారస్తులు 24,500 కూడా పెట్టడానికి వెనుకాడరు. మొన్న షార్ట్ వీడియోలు పెట్టాం. 24,500కి కూడా కొనుగోలు చేశారనేసి. అది కూడా ఎక్కడన్నా ఒక చోట టాప్ క్వాలిటీ గనుక ఉంటేనే. అలాంటి రకాలు ఎక్కువగా కూడా ఈ ఎర్ర బంగారం అనే రకానికి, ఆది అనే రకానికి, ఈ దానా, జెమిని, ఈ సూపర్ 10 ఇలాంటి క్వాలిటీలకి ఎక్కడన్నా ఒక చోట తగులుతాయి. ఈ టాప్ రేట్ నడుస్తుంది. మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది. రైతు సోదరులారా, మీరు గనక రీసెర్చ్ రకాలు వేసుకోవాలనుకుంటే ఈ రకాలు వేసుకోండి. ఎర్ర బంగారం లాంటి రకాలు వేసుకోండి. మీకు మంచి దిగుబడులు వస్తాయి. మార్కెట్‌లో కూడా మంచి రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. టాప్ రేట్ పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే క్వాలిటీ గల కాయలకే గుంటూరు మిర్చి మార్కెట్‌లో టాప్ రేట్ పడుతుంది.